హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు హరిబాబు. నేను ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి ఉన్నామండి. మీకు తెలిసే ఉంటుంది, కానీ చెప్పే బాధ్యత కదండి. ఇన్ని రోజులు కామెడీ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అన్నీ చేస్తున్నామండి. మీరందరూ కూడా ఆదరించారు, చాలామంది లైక్ చేశారు, సబ్స్క్రైబ్ చేశారు. చాలా సంతోషం అండి. మేము ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం కాబట్టి పిల్లలకి కానీ పిల్లల తల్లిదండ్రులకు కానీ కొంత మా జ్ఞానం మేరకు కొంత సమాచారాన్ని అందించాలనేసి ఈ చిన్న ఆలోచన. మీరందరూ కూడా దీన్ని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టాపిక్ ఏమిటంటే, విద్యార్థి దశలో పిల్లల యొక్క విద్యాభ్యాసం కాలక్రమేణా మందకొడిగా సాగుతుందండి. దీనికి కారణం సాంకేతిక పరిజ్ఞానం, అతి గారాబం, తల్లిదండ్రుల అతి గారాబం అండి. తల్లిదండ్రులు అనుకుంటారు వాళ్ళు అనేక వృత్తుల్లో నిమగ్నమై ఉంటారు. కొంతమంది ఉద్యోగస్తులుగా ఉంటారు, మరికొందరు వ్యాపారస్తులు, మరికొందరు వృత్తిరీత్యా పనిచేసే వాళ్ళు ఉంటారు. కానీ విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క స్థితిగతులను పరిశీలిస్తారండి. వాళ్ళు అతి గారాబంగా పెంచడం వల్ల విద్యార్థుల్లో నాకేముంది, అన్నీ నాకు తెలుసు, అన్నీ మా నాన్న తెచ్చి పెడతాడు లేదా తల్లి తండ్రులు ఇస్తారు అనేటువంటి ఆలోచన ఎప్పుడు ఏర్పడుతుందో వెంటనే ఆ పిల్లలు విద్యాభ్యాసంలో నిర్లక్ష్య వైఖరి చూపిస్తారండి. ఇది చాలా వరకు జరుగుతూ ఉంది. ఇంకా అతి గారాబంగా పెంచడం వల్ల కూడా విద్యార్థుల్లో చిన్న చిన్న విషయాలకు బాధపడడం, లేదా ఉపాధ్యాయుడు చిన్నగా మందలించినా దానికి కూడా బాధపడి ఇంట్లో వెళ్ళి ప్రతి చిన్న విషయాన్ని చెప్పడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. దీనికి కారణం అతి గారాబం. అసలు విద్య అంటే ధనం అవసరం లేదండి. విద్య నేర్చుకున్నవాడు ఎక్కడైనా ప్రయోజకుడు కాగలడు. కానీ ధనం ఉంటే సరిపోదండి. ధనం అనేది విద్య లేకపోతే ఆ ధనం ఉన్నా వ్యర్థమే అండి. ఎందుకంటే వాడు ఏ విధంగా తల్లిదండ్రులు సంపాదించి పెడతారండి, దాన్ని ఏ విధంగా ఖర్చు చేయాలని చూస్తాడే తప్ప కొత్తగా ఏం సృష్టిస్తామో అనేది ఆ విద్యార్థుల ఆలోచన రాదండి. విద్య గొప్పతనాన్ని ఏనుగు లక్ష్మణ కవి చెప్పాడండి, చాలా అద్భుతంగా చెప్పాడు. విద్యని గూడ గొత్తమగు విత్తము రూపము పురుషాలికిన్, విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్, విద్య విశిష్ట దైవము విద్యకు సాటి ధనంబులేదిలన్, విద్య నృపాల పూజితము విద్య నిరుంగని వాడు మర్త్యుడే. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాలికిన్, విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్, విద్య విశిష్ట దైవం విద్యకు సాటి ధనంబు లేదిలన్, విద్య నృపాల పూజితము విద్య నెరుంగని వాడు మర్త్యుడే అన్నాడు. విద్య నిగూఢ గుప్తమగు విత్తము అంటే విద్య కనపడకుండా దాచిపెట్టిన ధనం వంటిదండి. అంతే కదా. దాచిపెట్టిన ధనం, బాగా చదువుకున్నవాడు మంచి ఇంజనీర్ కాగలడు, డాక్టర్ కాగలడు, ఇంకా ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళగలరు.
రూపము పూరుషాలికిన్, రూపము పూరుషాలికిన్ అన్నాడు. అంటే రూపం అనేది మనుషులకు మాత్రమే ఉంటుంది, విద్యకు ఉండదు. కాబట్టి విద్యకు రూపము ఉండదు. విద్య యశస్సు భోగకరి, విద్య యశస్సు భోగకరి. యశస్సు అంటే కీర్తి అండి, భోగకరి అంటే ప్రతిష్టలు, భోగభాగ్యాలు. విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు. విద్య గురువు లాంటిది, విద్య నేర్చుకునేవాడు గురువే, కాబట్టి విద్య గురువు లాంటిది. విదేశ బంధుడు, విదేశాలకు వెళ్ళినప్పుడు బంధువు లాంటిది, అంతే కదా. విదేశాల్లో అన్ని భాషలు తెలిసినవాడు ఎక్కడైనా వెళ్ళగలడు, ఏ భాషలో అయినా మాట్లాడగలడు, ఎక్కడైనా ధైర్యంగా వెళ్ళి తిరిగి రాగలడు. కాబట్టి విదేశాలకు వెళ్ళిన బంధువు వంటిది. విద్య విశిష్ట దైవము, విద్య విశిష్ట దైవం. విద్యకు మించిన దైవం లేదండి, విద్యకు మించిన దైవం లేదు. విద్య విశిష్ట దైవము. విదేశ బంధుడు. విద్య నృపాల పూజితము అన్నాడు. విద్య రాజుల చేత పూజింపబడినది. రాజులందరినీ కూడా మనము పూజిస్తారు, కానీ రాజు విద్యను పూజిస్తాడు. కాబట్టి విద్య నెరుంగని వాడు మర్త్యుడే. అలాంటి విద్యను నేర్చుకోలేని వాడు మనిషేనా కాలేడు. కాబట్టి ఎంత గొప్పగా ఏనుగు లక్ష్మణ కవి పద్యంలో వర్ణించాడు చూడండి. కాబట్టి అలాంటి విద్యను నేర్చుకునేటువంటి విద్యార్థులందరూ కూడా పరిపూర్ణమైనటువంటి క్రమశిక్షణ కలిగి ఉండాలండి. సహనం, సభ్యత ఇవన్నీ రావాలండి. ఇవన్నీ రావాలంటే ఒక ఉపాధ్యాయుని వల్లే కాదండి. దీనికి తోడుగా విద్యార్థుల తల్లిదండ్రులు ఖచ్చితంగా ఉండాలండి. వాళ్ళ సహకారం లేకపోతే ఏ పని కూడా సాధించడం అసాధ్యం. మీరు కావాలంటే చూడండి, ఏ తల్లిదండ్రులు అయితే బిడ్డను పరిశీలన దృష్టితో వాళ్ళని ప్రత్యేకించి శ్రద్ధ వహిస్తారో ఆ బిడ్డలు, ఆ యొక్క విద్యార్థులు స్థాయి వేరే విధంగా ఉంటుందండి. చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు. మొక్కై వంగనేది మానై వంగునా అన్నారు. ఏదైనా మొక్కలోనే తుంచేయాలండి. మొక్కలోనే ఏ మంచి గుణం రావాలంటే చిన్నప్పుడే చిన్న చిన్న చెడు అలవాట్లు కానీ చెడు బుద్ధులు కానీ వస్తూ ఉంటాయండి. దాన్ని మొక్కలోనే తుంచేస్తే మానైనాక అది మహావృక్షంలా తయారవుతుంది. అంతేకాకుండా మానైనాక దాన్ని వంచలేం కదా. కాబట్టి బిడ్డకు మొదటి గురువు తల్లి తండ్రి సహకారంతో ఆ బిడ్డను ప్రత్యేక దృష్టితో చూసి వాళ్ళను అతిగారాభం చేయకుండా వాళ్ళకు అవసరమైన మేరకే సదుపాయాలు కల్పించాలండి. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అడగకుండానే అన్నీ తెచ్చిస్తాడు. అలాంటప్పుడు ఆ విద్యార్థి ఏం చేస్తాడు, నాకు అన్నీ ఉన్నాయి, నేను ఏమైనా చేయవచ్చు అనేటువంటి చెడు ఆలోచనకి, వ్యసనానికి అలవాటు పడే అవకాశం ఉంటుందండి. అంతేకాదండోయ్, ఇలాంటి అతిగారాభం చేయటం వల్ల వాడికి ఇతరుల మీద చిన్న చూపు ఏర్పడడం, తర్వాత ఏదైనా చెప్పినప్పుడు వినకపోవడం, ప్రతిదీ చాలా చిన్న విషయంగా ఆలోచించడం, చిన్న చిన్న పొరపాట్లు చేయడం, చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న దొంగతనాలు, వాటికి అలవాటు పడిపోతాడు. ఎందుకంటే ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు ఏం చేయాలంటే
తన బిడ్డ బడికి వెళ్తున్నాడు, తిరిగి వస్తున్నాడు, చదువుకుంటున్నాడు, మంచి పాఠశాలలో చేర్పించుంటారండి. బాగానే చదివినట్టే ఉంటాడు. ఏం చదువుతున్నాడు, వస్తున్నాడు, ఇంకేమి అన్నీ ఇస్తున్నాము అనేది తల్లిదండ్రుల్లో ఉండకూడదండి. ప్రతిరోజు కూడా మీకు అనేక పనులు ఉంటాయి కాబట్టి ఒక అర్ధగంట కేటాయించి నా బిడ్డ ఏం చేస్తున్నాడు, ఈరోజు బడికి వెళ్ళినాడు, ఏం చేశాడు, చదివినాడా, ఏదైనా రాసుకున్నాడా, లేదా ఎంతవరకు నేర్చుకున్నాడు, ఈరోజు హోంవర్క్ ఏమి ఇచ్చారు, ఇలాంటి వాటి మీద నిశ్చితమైన దృష్టి ఎప్పుడు ఉంచగలరో ఆ బిడ్డకు బాధ్యత పెరుగుతుందండి. ఈరోజు ఇంటికి పోతే తల్లిదండ్రులు అడుగుతారు కాబట్టి బడిలో నేను చెప్పినవన్నీ సరిగా సక్రంగా చేసుకోవాలి అనేటువంటి ఆలోచన వస్తుందండి. తప్పకుండా ఆ విద్యార్థిలో నైపుణ్యత పెరుగుతుంది, క్రమశిక్షణ పెరుగుతుంది, భయంతో ఏదైనా సాధించాలనేటువంటి తపన కూడా పెరుగుతుందండి. అలాగని ఎప్పుడు భయం పెట్టడం కాదు, అవసరం మేరకు విద్యార్థులను కూడా మన బిడ్డను మనమే కదా అండి పొగుడుకోవాలా. ఒక మంచి ర్యాంకు వచ్చింది, తప్పకుండా పొగడండి, గ్రేట్, చాలా సంతోషం, అంతవరకే ఉండాలండి. అనవసరంగా ఏది పడితే అది కొనిచ్చేయడం, అవసరం మేరకు కొనియండి కానీ అనవసరంగా ఏది చేయకూడదండి. దానివల్ల బిడ్డలు విలాసాలకు అలవాటు పడే అవకాశం ఉంటుందండి. కాబట్టి మన యొక్క స్థాయి ఎంత పెద్దదైనా పిల్లల భవిష్యత్తులో ఆ స్థాయిని ఆ విద్యార్థి స్థాయికి పరిమితమే చేయాలండి, పెద్ద స్థాయికి చూపించకూడదండి. దీనివల్ల విద్యార్థి భవిష్యత్తు నష్టమయ్యే అవకాశం ఉంటుందండి. తర్వాత పెద్ద స్థాయికి వెళ్ళే కొద్దీ అబ్బాయిలో విలాసం, చాలా రాచరికమైనటువంటి అలవాట్లు ఏర్పడి చాలా ఏది కూడా అనుకున్నటువంటి గోల్ను సాధించలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా మీరు పాటించగలరని ఆశిస్తూ నేను నా మనసులో ఉన్నటువంటి ఆలోచనని చెప్పదలుచుకున్నాను. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించండి. తప్పకుండా మీరు మీ నచ్చినటువంటి వారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమందికి ఫార్వర్డ్ చేయండి. నమస్కారం, ధన్యవాదాలు.